హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీటీసీ అంబర్పేట్ అండ్ మేడ్చల్. సో లాస్ట్ సండేలో ఈ గేమ్స్ సంబంధించి క్రికెట్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా. సో ఈ రోజు అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఏంటి, ఎవరు విన్ కాబోతున్నారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ గా మీరు మొత్తం డీటెయిల్స్ తో చూసే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో స్టార్ట్ చేద్దాం. మన ప్రిన్సిపాల్ సార్, మన అంబర్పేట పీటీసీ ప్రిన్సిపాల్ సార్ ఏంటంటే ప్రత్యేకించి మీకు ప్రతి ఒక్కరు ఎవ్రీ సండే మీకు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మీరు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి మొత్తం స్టేనే ఉంటారు. ఆల్రెడీ మీ స్టేని రిలాక్సేషన్ కోసము మన మధుకర్ సార్ ప్రిన్సిపాల్ సార్ ఏం చేసినంటే ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అనమాట. వన్ డే ఆ సండే రోజు మీకు ఏంటంటే ఆనందంగా సక్సెస్ఫుల్ ఏంటంటే ఈ 9 months కాదు, మీరు 9 months మించి ట్రైనింగ్ చేసేటట్టు ఆనందంగా ఉండాలి. మీ పోతున్న కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ జ్ఞాపకాలు మర్చిపోకుండా మళ్ళీ ఇంకా 1 month ఎక్స్ట్రా పెట్టండి సార్ అన్న ఉద్దేశం రావాలని చెప్పేసి మన ప్రిన్సిపాల్ సార్ ఏంటంటే మీకు ఎవ్రీ సండే వరకు స్పోర్ట్స్ కనెక్ట్ Welcome to the ground at Amberpet Training College, and we are in the finals between squad 3 and squad 18. So class, please stand and both the captains of the team, please come forward. It's toss time. Kindness about the name. Hit squad, the captain is squad 18. And the runner in top. Right. One pass and let's do back fast. We are hitting the finals. Are you ready, guys? Play. With my colleague commentator, Mahesh, epic fan of that team. Very good, very good. Ashish, come on. Love. Oh, this is it! And a fast keeper catch. Wow. All round. So it's a floor ball. And set one on, I can track to the ball. And the throw. Oh, what a throw! I guess. It's finale! Captain Rohit. So, 5 kilometers running out of the other.
Oh. And no stealing, bastard. Getting the cross in the DA. So, it should be a boundary. Wow, to the side, in the deep wicket by the Titan from the great high speed. Oh. The mistake of Titan, because of boundary. From the Captain Rohit. What a shot! What a shot! Shot of the front. From the Captain Rohit. So, 5 runs running out. Oh, it's a small ball and swinging around into the hands of the keeper. From the Captain Rohit. So, 5 runs running out of the other net. Wow, what a cut shot. And the straight to the fielder. Oh. Oh, it's a good ball. And he's Hardy. From the Captain Rohit. So, 5 runs running out of. Out of the park. From the Captain Rohit. 145. 5 wickets now. The last ball and the players in the rushing ball. Sharkan in the batting. Shot at the end. The good effort and and handshake between the players. The breath, the captain, the all the first from the captain are considered on truly. కంప్లీట్ అయిందండి. స్క్వాడ్ 18 కి విన్ అంటే 8 overs to 94 runs for 3 wicket loss. ఓకేనా? దీని క్యాప్టెన్ వచ్చేసి రోహిత్, అతను 50 runs చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన ఫాస్ట్ స్క్వాడ్ వచ్చేసి 8 overs కి 54 runs వేశారు. 4 wickets బ్లాక్ అని. ఓకేనా? ఈ 18 స్కోర్ అన్నది 40 runs తో మ్యాచ్ చేశారండి. దీంట్లో ఏంటంటే మెయిన్ క్యాప్టెన్ రోహిత్ వచ్చేసి 50 runs చేసిండు. ఓకేనా? ఫైనల్స్ పెట్టాం. థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ సార్. ఈ విధంగా మోటివేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము పార్టిసిపేట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ విధంగా ప్రతి వారం కూడా సక్సెస్ మేము ఉండి ఇలాంటి పిల్లలకి ఆనందంగా చేయడానికి 100% ముందుంటాం సార్. మీ హయాంలో తప్పకుండా మేము ముందుండి నడిపిన శక్తి మాకు ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా 9 months వర్క్ మేము సక్సెస్ ఏ విధంగా ఉంటాం సార్. ఈ పిల్లల ఆనందం మనం ముఖ్యం కాబట్టి మీ బాటనే మేము నడుచుకుంటాం తప్పకుండా. సారీ మన మేనేజ్మెంట్ చేసిన రోహిత్ ఒకసారి మాట్లాడతాం. Thank you for this great opportunity.
ఈ మ్యాచ్ గెలవడం కానీ ఈ సిరీస్ గెలవడం కానీ నేను ఒక్కరిని గెలిచింది కాదు, ఇదంతా మా టీం ఎఫర్టే. ప్రతి ఒక్క మ్యాచ్ లో ఆడడం జరిగింది. నేను ఈ ఒక్క మ్యాచ్ ఆడడం కీలక మ్యాచ్ ఆడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాచెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఒకరికి మధ్యలో ఇంటరాక్షన్ పెరగడం కానీ, ఫ్రెండ్షిప్ కొత్త ఫ్రెండ్షిప్ క్రియేట్ అవ్వడం కానీ, స్క్వాడ్ టు స్క్వాడ్ మధ్య రిలేషన్ డెవలప్ అవ్వడం కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్లాంటివి ఇంకా కంటిన్యూ చేస్తూ ఒక ఎస్సిటీస్ అందరికీ స్కూల్ దాయిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. టైం షెడ్యూల్ బిజీగా ఉండి రెస్ట్ దొరకడం ఉండదు. సండే రోజు ఇలాంటి టోర్నమెంట్స్ కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మంచి మెంటల్ పీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరికి ఫ్రెండ్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది, టీమ్ టు టీమ్ కోఆర్డినేషన్ ఉంటుంది. మేము ఫైనల్ లో సెకండ్ రన్నర్ అప్ వచ్చాము. మా టీమ్ ఎవ్రీ ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎవ్రీ మ్యాచ్ ఈ ప్లేయర్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ ఫర్ ద టీమ్ టు కమ్ ఇన్ టు ద ఫైనల్ మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్రియేట్ చేసిన ప్రిన్సిపల్ సార్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే 1 వీక్ మనకి ఒక మ్యాచ్ మొదటి చేస్తూ ఉంటుంది, కోచింగ్ అవుతూ ఉంటుంది. సో అది దాని నుంచి మనం బయటికి రావడానికి స్పోర్ట్స్ అనేది ఇమ్మినెంట్, అంటే ట్రైనింగ్ లో ఒక పార్ట్ 100% ఉండాల్సిందే. అప్పుడైతేనే మనకి ఇంకా నెక్స్ట్ 6 వీక్ ఎఫెక్టివ్ గా వచ్చేయగలుగుతాం. సో ఇక గేమ్ విషయానికి వస్తే ఈ బాయ్స్ అవుట్స్టాండింగ్, అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో, ఎట్లయితే ఏ మ్యాచ్ వచ్చినామో ఎగ్జిక్యూషన్ వరకైతే దీని బెస్ట్. నిజంగా ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అనుకోవాలా. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.